సో ఆల్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ బిజీ. ఈవెన్ మా వాళ్ళు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ రిలేటెడ్ కాల్ చేసినా కానీ నేను తర్వాత మాట్లాడదా, లేదంటే రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడదా అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిచ్ పీపుల్, అంటే కొంచెం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా పిక్ చేస్తారు. ఏం చేస్తున్నామంటే నేను ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతాను, లేదంటే క్రికెట్ ఆడుతున్నాను, లేదంటే ఐఎమ్ గోయింగ్ అవుట్, ఈ టైప్ లో ఉంటారు. సో రిలాక్స్డ్ ఉంటారు అనమాట. సో దెన్ ఐ అండర్స్టూడ్ అసలు ఎంటైర్ వీళ్ళ కల్చర్ లోనే ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకుంటున్నారు, వర్క్ స్ట్రెస్ ఉంటుంది ఇవన్నీ కూడా. సో ఇది జనరల్ గా రివర్సల్ అని అన్నారు కాబట్టి డయాబెటిక్స్ రిలేటెడ్ ఎంత టైం పడుతుంది యూజువల్ గా, అంటే యావరేజ్ గా మనం చూసుకుంటే? అంటే అది పేషెంట్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఒకటి ఏజ్ ఆఫ్ ద పేషెంట్. సో ఎంత ఏజ్ తక్కువ ఉంటే బాడీ రెస్పాండ్ అంత బాగుంటది. అంటే 30 years పర్సన్ కి రెస్పాండ్ అయినట్టుగా 60 years పర్సన్ కి బాడీ రెస్పాండ్ కాదు. అంటే ఏజ్ ఎంత తక్కువ ఉంటే అంత స్పీడ్ గా అవుతుంది, ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, సో డయాబెటీస్ వచ్చి ఎంత టైం అయింది, రీసెంట్ గా వచ్చింది 2-3 years అయింది, జస్ట్ లైక్ దట్ వీ కెన్ గెట్ ద రిజల్ట్ 3 to 6 months లో. సో డయాబెటీస్ వచ్చి ఆల్రెడీ 15-20 years అయింది. సో అప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అంటే రఫ్ గా చెప్పాలంటే 6 months to 12 months ఈస్ ఎ గుడ్ ఎనఫ్ టైం ఫర్ దెమ్ టు, అంటే 6 to 12 months లో వీ కెన్ హెల్ప్ దెమ్ టు రివర్స్ దేర్ మెడిసిన్. అంటే ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయండి, ఒకటి రివర్సల్ అండ్ రెమిషన్. రివర్సల్ అంటే ఏంటి అంటే HbA1c ని 6.5 కంటే తక్కువకి తెచ్చేసి మెడిసిన్ అన్ని ఆపేస్తున్నాము. రెమిషన్ లో ఇప్పుడు 20 years డయాబెటీస్ ఉంది అనుకోండి, వాళ్ళకు కంప్లీట్ గా స్టాప్ చేయడం పాసిబుల్ కాకపోవచ్చు. బట్ HbA1c ని 6.5 బిలో తెచ్చేసి మినిమం డ్రగ్స్ తో పెట్టినా గానీ కాంప్లికేషన్ రిస్క్ అనేది తగ్గుతుంది. అంటే డయాబెటీస్ లో కాంప్లికేషన్ రావడానికి ఒక రెండే రీజన్స్. ఒకటి షుగర్ కంట్రోల్ లో లేదు, రెండు కంట్రోల్ లో ఉంది బట్ డోస్ ఆఫ్ మెడిసిన్ హై ఉన్నాయి. మనం ఇప్పుడు కంట్రోల్లోకి తెచ్చినాము, మినిమం డ్రగ్స్ తో పెడితే కాంప్లికేషన్ రిస్క్ ని తగ్గించుకుంటున్నాం. అది ఎప్పటికి లాంగ్ టర్మ్ డయాబెటీస్ అండ్ 15-20 years అయింది అన్న వాళ్ళకి. అదే 10 years లోపు ఉంది, 60 age లోపు, 50 age లోపు ఉన్నప్పుడు వీ కెన్ కంప్లీట్లీ హెల్ప్ దెమ్ టు రివర్స్ అండ్ స్టాప్ ద డ్రగ్స్ ఆల్సో. ఓకే, దట్స్ గ్రేట్. సో ఇప్పుడు ఈ రివర్సల్ వచ్చేటప్పటికి ఎప్పటి వరకు, అంటే ఒక 20 years వచ్చినా మనం తగ్గించవచ్చా యూజువల్ గా? ఓకే, అంటే అదే 20 years వచ్చిన వాళ్ళకి షుగర్ ని కంట్రోల్ లో తెస్తున్నాము. మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఈస్ టేకింగ్ 6-7 మెడిసిన్స్ ఇన్ ఎ డే, 6-7 డిఫరెంట్ డ్రగ్స్. అంటే చాలా మంది ఇక్కడ డ్రగ్స్ అన్నప్పుడు ఇక్కడ ఒకసారి క్లారిటీ ఇస్తాను. చాలా మంది ఏమనుకుంటా అంటే నేను ఒకటే టాబ్లెట్ వేసుకుంటున్నాను సార్ అంటారు. ఒకసారి స్ట్రిప్ వెనక తిప్పేస్తే అందులో డబుల్ కాంబినేషన్ లేక ట్రిపుల్ కాంబినేషన్ ఉంటాయి. ద గోల్ ఈస్ అంటే ఒకటే టాబ్లెట్ దానిలో 3 డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి, డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. దట్స్ ఎ కాంబినేషన్ డ్రగ్. ఓకే, సో వీళ్ళకి మెడిసిన్ డోస్ తగ్గించవచ్చు లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు 10 HbA1c ఉంది, 6-7 డ్రగ్స్ వాడుతున్నారు, ఆ 10 నుంచి 6 కి తెచ్చేసి మనం సింగిల్ డ్రగ్ లోకి తెచ్చినా వాళ్ళ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అంటే సైంటిఫికల్ గా ఏమంటే 1% రెడ్యూస్, ఐ మీన్ 1% HbA1c తగ్గితే 28% రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అంటే సంబడి 10 ఉంది, 10 నుంచి 9 కి తెచ్చినామంటే వాళ్ళకి రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ 28% తగ్గుతుంది. సో వెన్ వి ఆర్ బ్రింగింగ్ డౌన్ టు 6.5 అండ్ మెడిసిన్స్ తగ్గించినామంటే కాంప్లికేషన్ రిస్క్ చాలా వరకు తగ్గిస్తున్నాం. సంబడి ఎవరికైనా ఒక 2-3 years లో డయాలసిస్ లోకి పోవాల్సింది అనుకో, వాళ్ళకి ఒక 15 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసినట్టు 10 సంవత్సరాలు పీస్ ఆఫ్ మైండ్ తో ఉన్నాడు. హాస్పిటల్ చుట్టూ 10 సంవత్సరాలు తిరగకుండా వారంలో 3 రోజులు వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ డయాబెటీస్ లో మనం అనుకోవచ్చు. సో దీని రిలేటెడ్ ఏమన్నా ఒక కస్టమర్ స్టోరీ ఏమైనా చెప్పగలరా? Yeah, we have hundreds of case studies and even more than 3,000. But I will tell you, ఒక యంగ్ guy 32 years, మ్యారేజ్ అవ్వలేదు. ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ చూడండి. సో నేను డయాబెటీస్ అని పోయాను అనుకో పెళ్లి చూపులకి, నాకు డయాబెటీస్ ఉందని చెప్తే అమ్మాయిని ఇవ్వరు. మనం అంటే సొసైటీలో ఎట్లున్నది, డయాబెటీస్ అంటే మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనేది ఒక ఫియర్ ఉంటుంది. సో ఒకటి చెప్పకుండా చేసుకుంటామంటే పెళ్ళైన తర్వాత తెలిస్తే డైవర్స్ లు, ఇష్యూస్, గొడవలు చాలా కేసెస్ చూస్తున్నాం. సో ఈ అబ్బాయి 32 years మ్యారేజ్ ఫేస్ చూసుకుంటున్నాడు, అసలు మ్యాచెస్ ఏం కావట్లేదు, 3-4 పోయారు, డయాబెటీస్ అని చెప్పేసరికి ఎవరు ఇవ్వట్లేదు. సో ఐటీ గాయ్, సో మంచి శాలరీ, మంచి ప్యాకేజ్, HbA1c 11 ఉంది. సో షుగర్స్ లైక్ ఫాస్టింగ్ 200+, పోస్ట్ 300+ ఉంది. సో అదే స్ట్రెస్ లో ఉన్నాడు, మ్యారేజ్ అవ్వట్లేదు, షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ ఏజ్ లోనే వచ్చింది అనేసి. సో వెన్ వి స్టార్టెడ్ ద జర్నీ, వి హావ్ మేడ్ ద చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్ అండ్ ఆల్. విత్ ఇన్ 5 months we brought the HbA1c to 6 below, 5.8 వచ్చింది, where we completely stopped the drugs. He got married. సో ఇట్లా అంటే ఇది మ్యారేజ్ ఆస్పెక్ట్. దాంతో పాటు ఏమవుతుందంటే ఈ అబ్బాయి కేసులో డయాబెటీస్ లో ఆ వీక్నెస్, టైట్నెస్, ఫెటిగ్ ఉంటది, వర్క్ చేయాలనిపించదు. ఇవన్నీ 90% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ లో ఉంటుంది. వర్క్ మీద ఫోకస్ ఉండదు,
సో వెన్ వీఆర్ కంట్రోలింగ్ ద షుగర్స్, రెడ్యూసింగ్ ద మెడిసిన్స్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతాయి. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ కేస్. లైక్ దిస్ థౌసండ్స్ ఆఫ్ కేసెస్, ఒక్కొక్క కేసు ఒక్కొక్క జర్నీ. కరెక్ట్, రైట్ పాయింట్ చెప్పారు. ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత నేను ఇది అబ్జర్వ్ చేశాను. అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ లో కూడా ఈ ఇష్యూస్ ఫేస్ చేశారు. వర్క్ చేయాలని అనిపించదు, ఏమి గోల్స్ పెట్టుకోవాలని అనిపించదు, ఏదో వర్క్ చేస్తున్నామంటే చేస్తున్నాము, ఏదైనా అడిగినా లేదంటే రమ్మన్నా ఎనర్జీ లేదు, టైర్డ్ అయిపోవడం ఫాస్ట్ గా, లేదంటే సమ్ ఈవెన్ చిరాకు పడడం ఎక్కువగా, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ డయాబెటీస్ మూలంగానే అంటారా? డయాబెటీస్ తో ఏమవుతుందంటే సో గ్లూకోజ్ అనేది, షుగర్ అనేది సెల్ లోపలికి పోవట్లేదు. షుగర్ సెల్ లోపలికి పోతే ఎనర్జీ వస్తుంది, సెల్ లోపలికి పోవట్లేదు కాబట్టి ఎనర్జీ రావట్లేదు. బ్లడ్ లోపల వెళ్ళిపోవడం వల్ల షుగర్ లో బ్లడ్ లో పెరుగుతున్నాయి, సెల్ లోపలికి పోవట్లేదు కాబట్టి ఎనర్జీ రావట్లేదు. ఎనర్జీ రావట్లేదు కాబట్టి వాళ్ళకు వీక్నెస్, టైర్డ్నెస్, ఫెటిగ్ ఉంటది, ఏం పని చేయాలనిపించదు, సో విసుగ్గా ఉంటారు. నాకు చాలా మంది డయాబెటిక్ పేషెంట్ చెప్పేది అంటే, నాకు ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయి, పిల్లల ఎడ్యుకేషన్ కి స్కూల్ ఫీజులు కట్టుకోవాలా, నాకు రెంట్ కట్టుకోవాలా, కాదు ఈఎంఐలు ఉన్నాయి కాబట్టి నేను పని చేస్తున్నా. బ్యాంక్ లో 2 కోట్లు ఉంటే వడ్డీ తినుకుంటూ కామ్ గా నేను ఉంటుండే. అసలు ఐ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు గో టు జాబ్. అంటే ఏం పని చేయాలనిపించట్లేదు, అసలు నాకు ఏదో బాడీని లాక్కెళ్తున్నాను నేను అన్నట్టుగా ఉంటుంది. అంటే దిస్ ఇస్ వెరీ కామన్ విత్ ద డయాబెటీస్. 90% of diabetic patients. So I have seen the business people, I have seen the people with the జాబ్. అంటే బిజినెస్ పీపుల్ కూడా ఎట్లా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 10 crores బిజినెస్ చేస్తా అనుకో, 70-80% ఆఫ్ బిజినెస్ తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. సో రీసెంట్లీ ఒక పేషెంట్ వచ్చాడు. దిస్ guy is into finance sector. He was having the branches in 15 places across India. A finance company ఉంది. So he shut down 10 different branches across India. Health 35 years young guy. సో అన్ని షట్ డౌన్ చేశాడు. హెల్త్ పోతుంది, నాకు వేరే చూసుకునేంత ఓపిక లేదు అనేసి బిజినెస్ ని ఈ రెడ్యూస్, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎట్లుంటే ఎక్స్పాన్షన్ లో ఉంటుంది, ఇక్కడ హెల్త్ కాపాడుకుంటే చాలు అనేసి అన్ని షట్ డౌన్ చేసుకుంటూ 5 బ్రాంచెస్ వచ్చాడు. సో దిస్ హ్యాపెన్స్. అంటే వాళ్ళ ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ పడుతుంది, జాబ్ పరంగా ఎఫెక్ట్ పడుతుంది, బిజినెస్ ఉన్న వాళ్ళకు బిజినెస్ రెవెన్యూ చాలా వరకు తగ్గిపోవడం చూస్తున్నాం. సో వెన్ యూ రివర్స్ యువర్ డయాబెటీస్, మీ ఎనర్జీ లెవెల్స్, మీ ఫోకస్, మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద కాంప్లికేషన్స్ అండ్ ఆల్. మీ సర్వైవల్ కూడా టఫ్ లోకి అయిపోతుంది ఇప్పుడు డయాబెటీస్ వల్ల. సో ఇప్పుడు మనకి ఏ ఉంది, ఇంత మార్కెట్ కూడా చాలా టఫ్ ఉంది. ఇఫ్ యూ నాట్ పెర్ఫార్మింగ్, రెడీగా ఉంటాయి కంపెనీస్ పంపింగ్ చేయడానికి. సో ఈ డయాబెటీస్ వల్ల యువర్ పెర్ఫార్మెన్స్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్, మీ వర్క్ ఎథిక్ అండ్ ప్రొడక్టివిటీ అవుట్కమ్ ఎఫెక్ట్ పడుతుంది. చాలా మందిని బెస్ట్ ఎంప్లాయీస్ ఉండే వాళ్ళు చూసిన వాళ్ళు, సో ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకు బాస్ నుంచి ఐ మీన్ నోటీస్ వచ్చే స్టేజ్ కి పడిపోయారు. సో దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎఫెక్ట్ పడుతుంది. అదే నా లైఫ్ ఇట్లా ఎందుకు అవుతుంది, నేను ఎంత మంచిగా పెర్ఫార్మ్ చేసేవాడిని, నా పరిస్థితులు ఎందుకు అనేది. So this is very common that we have seen in diabetic patients. Even relationships related కూడా చాలా మంది డయాబెటిక్ మూలంగా చిరాకు పడే వాళ్ళతో ఎవరు మాట్లాడతారు. సో ఆయన హేట్ చేయడం, ఈవెన్ కొలీగ్స్ లో కూడా హేటింగ్ అనేది రావడం, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన చోట కసురుకోవడం, ఆ టైప్ లో ఉండడం, ఈ టైప్ లో నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, సో డయాబెటిక్ మూలంగా చాలా నెగటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఎనీహౌ అది మనకి తెలుసు. అంటే ఈవినింగ్ ఇంటికి పోయాక పిల్లలతో ఆడుకోవడానికి వాళ్ళకి పేషెన్స్ ఉండదు. సో బయటికి పోదామంటే ఇప్పుడు వైఫ్ కానీ పిల్లలతో బయటికి పోదామంటే వాళ్ళకి పోవాలని ఉంటది, కానీ బాడీ సపోర్ట్ చేయదు. ఏం పోతాం లేని రెస్ట్ తీసుకుంటారు. సో ద రిలేషన్షిప్ విత్ ద వైఫ్ అండ్ కిడ్స్ ఈస్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. కరెక్ట్. సో హెల్త్ ఈజ్ వెల్త్ అగైన్. సో మనం మొగ్గడానికి ఒకటి సంబంధం లేదని అనుకుంటాం, చిరాకు వస్తుందంటే ఎందుకు వస్తుందని అనుకుంటాం. బట్ ఏంటంటే మనకి ఇంటర్నల్ గా బాడీలో సమ్వేర్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మనకు వస్తుంది. మీరు ఈ ఐడెంటిఫై చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్నాలెడ్జ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది మిస్ చేసేది ఆ అక్నాలెడ్జ్మెంట్ అనేది మిస్ చేస్తారు. అది పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇగ్నోరెన్స్. అంటే వచ్చింది కదా దీన్ని తగ్గించాలి లేదంటే నెగిటివ్ చేయాలి అనే దానికి బదులు దీంతో ట్రావెల్ అవుదాం, కంటిన్యూ చేద్దాం, ఏమవుద్దులే, అందరికీ షుగర్ వచ్చింది, ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది. డయాబెటిక్ అని బీపీ అని అందరికి ఉంది కాబట్టి నాకు ఉంది అనేది కామన్ గాని, పొద్దున్న వాకింగ్ వెళ్తే సరిపోతుంది, లేదంటే ఏదో ఒక కీటో డైట్స్ అని లేదా డిఫరెంట్ అదర్ డైట్స్ ఉన్నాయి అవి ఫాలో అయితే అయిపోతుంది. ఈ టైప్ లో డిఫరెంట్ అనేవి చేసుకుని ఆయుర్వేదం అని ఇలాగా ఫైనల్ గా ఏంటంటే ఒక ఎండ్ స్టేజ్ కి వచ్చిన తర్వాత రైట్ డాక్టర్ ని కన్సల్ట్ అవడం అలా జరుగుతుంది. సో ఈ అక్నాలెడ్జ్ చేయడం అండ్ ఇగ్నోర్ చేయకుండా స్ట్రిక్ట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడం అండ్ అది రివర్సల్ వచ్చే వరకు దాని మీద ఏమేం చేయాలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డైట్ గురించి మనం తెలుసుకుందాం. సో జనరల్ గా డైట్ లో ఏం చేంజెస్ చేస్తే మన బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. రెండోది అసలు బ్లడ్ షుగర్ రాకుండా ఉండాలంటే డైట్ ఎలా కన్జ్యూమ్ చేయాలంటారు? ఓకే,
డైట్ పరంగా వస్తే దే ఆర్ 4-5 థింగ్స్ దట్ విల్ డిస్కస్. Okay. సో ఫస్ట్ థింగ్ కట్ డౌన్ అని చెప్పాను, రెడ్యూస్ ద క్వాంటిటీ ఆఫ్ జంక్ ఫుడ్స్, ఓకే ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు. ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఈస్ మేజర్ కల్పిట్ టైం. Okay. ఈవినింగ్ అయితే 5-6 అయ్యేసరికి ఆకలి అయిపోతుంది. కరెక్ట్. సమోసాలో, బజ్జీలో, బోండాలో, పానీపూరిలో, స్నాక్స్, చాట్లో తింటాం. దట్ ఈస్ కల్పిట్ టైం. సో ఇది ఎంత తక్కువ అయితే అంత మంచిది. ఓకే అంటే అన్హెల్తీ ఫుడ్స్ తగ్గించుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి తగ్గించుకోవడం ఫస్ట్ థింగ్. ఓకే రెండోది ఇంక్లూడ్ లాట్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్. ఓకే సో డయాబెటీస్ అనే కాదు, ఫండమెంటల్ గా హెల్తీ ఉండాలంటే ఇఫ్ మీ డైట్ లో ఒక 50% న్యాచురల్ ఫుడ్స్ ఉన్నాయంటే యువర్ హెల్త్ కెన్ బి టేకెన్ కేర్. Okay. న్యాచురల్ ఫుడ్స్ అంటే ఏంటి? వెన్ యూఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ సలాడ్స్. Okay. సలాడ్స్ అంటే సింపుల్, ఏదో కాంప్లికేటెడ్ సలాడ్, పాష్ సలాడ్స్ ఏం అవసరం లేదు. సింపుల్ గా కీరా, క్యారెట్, Okay. ఐ మీన్ బీట్రూట్ కావచ్చు, బెల్ పెప్పర్స్ కావచ్చు, సింపుల్ సరిపోతుంది. Okay. నాకంత సలాడ్ చేసేంత టైం లేదు. బై కుకుంబర్ తీసుకో, తినేసి డైరెక్ట్ చాలు. తినేకంటే ముందు That's easy. అంటే చాలా మంది ఏమంటారు, నాకు సలాడ్ చేసేంత టైం లేదండి, మేము చాలా బిజీ. ఓకే బై కుకుంబర్ తీసుకొని మీరు తింటే బిజీ క్యారెట్ ఈజీగా తినేచ్చు. దానికి Yes. కూడా నాకు టైం లేదు అంటే ఇట్లా. సో ఓకే, ఇది ఫస్ట్ థింగ్. అంటే అన్హెల్తీ ఫుడ్స్ ఫస్ట్. ఇంక్లూడ్ లాట్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సలాడ్స్, ఓకే ఫ్రూట్స్. డయాబెటిక్ వాళ్ళకైతే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటాము. అవాయిడ్ మ్యాంగో, సపోటా, సీతాఫల్, బనానా. Okay. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ అదే షుగర్స్ ఎక్కువ ఉంటాయి, ఇవి అవాయిడ్ చేసేసి రిమైనింగ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అవాయిడ్ అంటే కొంత క్వాంటిటీలో తీసుకుంటే ఏం కాదు, బట్ ఇఫ్ యూర్ టేకింగ్ లార్జ్ క్వాంటిటీ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో ఇంక్లూడ్ సలాడ్స్, సెకండ్ ఫ్రూట్స్, Okay. నట్స్ అండ్ సీడ్స్, స్ప్రౌట్స్, Okay. వెజిటబుల్ జ్యూసెస్ ఇన్ ద Okay. మార్నింగ్. ఓకే సో మీ డైట్ లో ఒక 50% రా న్యాచురల్ ఫుడ్ ఉందంటే ఓకే ఆటోమేటికల్ గా యువర్ హెల్త్ ఇస్ టేకెన్ కేర్. ఓకే మీ టోటల్ ఫుడ్ లో 50% న్యాచురల్ ఫుడ్ ఉందంటే మీ షుగర్, బీపీ, వెయిట్, ఎవ్రీథింగ్ కెన్ బి టేకెన్ కేర్. ఓకే గ్రేట్. ఇది డైట్ పరంగా వస్తాయి. కటింగ్ డౌన్ అన్హెల్తీ ఫుడ్స్, ఇంక్లూడింగ్ లాట్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్. Okay. సింపుల్ ఫండా, వెరీ క్లియర్ No అండ్ complications. నో కాంప్లికేషన్. అండ్ మనం చేయగలిగింది ఇది కూడా, మళ్ళీ ఇంపాసిబుల్ మనం ఏదో 5-star హోటల్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకునేది కాదు. జొమాటో ఆర్డర్లు తగ్గిస్తే, జొమాటో స్విగ్గీ ఆర్డర్లు తగ్గిస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ అయిపోతాయి. స్విగ్గీ జొమాటో ఇన్స్టాల్ చేయాలా? ఇంకోటి సింపుల్. సో మీరు స్విగ్గీ జొమాటో బిల్ ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఈస్ spending 10,000 on Swiggy Zomato, ఓకే they should be prepared for 10 lakhs hospital bills in the future. ఓ Pakka, guarantee. ఓకే If you're consistently spending 10,000 on Swiggy Zomato, మీరు రెడీగా ఉండాలి ఒక 10 లక్షల హాస్పిటల్ స్పెండ్ చేయడానికి. 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, 5 సంవత్సరాల తర్వాత కావచ్చు, 15 సంవత్సరాల తర్వాత కావచ్చు, బట్ అది గ్యారెంటీ.